టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో పడ్డ అంశాలన్నీ కూడా మొదటి పాలక మండలి సమావేశంలోనే బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ పాలక మండలి సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక సంచలన నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ కూడా ఏకధాటిగా పరిష్కరించేందుకు ఈ పాలక మండలి సుముఖత చూపిన అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా టీటీడీ పాలక మండలిలో ఎప్పటినుంచో ఒక చర్చ సాగుతూ వస్తున్న పరిస్థితి. అన్యమత ఉద్యోగస్తుల గురించి గత కొన్నేళ్లుగా కూడా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగిన పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అన్యమత ఉద్యోగస్తుల గురించి పూర్తి స్థాయిలో కూడా పాలక మండలి సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వయోభారానికి దగ్గర ఉన్నారో వారందరూ కూడా వీఆర్ఎస్ ఇచ్చేందుకు టీటీడీ సుముఖత చూపనుంది. ఇక వారందరూ కూడా పిలిచి మాట్లాడింది. మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిచి మాట్లాడి ఒకవేళ వాళ్ళకి వీఆర్ఎస్ సుముఖత చూపితే వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చే విధంగా కూడా పాలక మండలి ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అంతేకాకుండా ఇక ఇక్కడ మేము వీఆర్ఎస్ వద్దు, మేము ఇతర సంస్థల్లో పనిచేసుకుంటామంటే ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అలాంటి చోట్లకి వాళ్ళని బదిలీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలను న్యాయపర అంశాలను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకొని టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక ముఖ్యంగా ఎప్పటి నుంచో ఒక శారదాపీఠం వివాదం అయితే తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా అన్యాక్రాంతంగా టీటీడీ భూమిలో వారు భవనాన్ని నిర్మించారంటూ కూడా అనేక విషయాలు బయటకు రావడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టాలని కూడా టీటీడీని ఆదేశించింది. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడ అవకతవకలు జరిగాయని నివేదిక రావడంతో ఆ శారదాపీఠాన్ని ఉన్న స్థలాన్ని పూర్తి స్థాయిలో టీటీడీ ఆధీనం చేసుకునే పరిస్థితిలో ఉంది. అయితే మొత్తం మీద ఈ నిర్ణయాన్ని కూడా టీటీడీ ఇవాళ వెల్లడించడం జరిగింది. పూర్తి స్థాయిలో పాలక మండలి సభ్యులు దీనిపైన చర్చించి కూలంకుషంగా ఎలాంటి చట్టపరమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని శారదా పీఠాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ఎంతో కాలంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ సామాన్య భక్తులు ఒక్కోసారి రద్దీ సమయంలో 30 నుంచి 40 గంటలు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి. దీనంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని ఎలాంటి సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి 2 గంటల్లోనే దర్శన భాగ్యం ఎలా కల్పించాలి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2 గంటల్లోనే సామాన్య భక్తులకు వర్చువల్ క్యూ ఏర్పాటు చేసి ఎలాంటి దర్శన భాగ్యం కల్పించాలనే అంశంపైన కూడా పూర్తి స్థాయిలో టీటీడీ అధ్యయనం చేయనుంది. అధ్యయనాన్ని కూడా ఎంఐఎం ప్రొఫెసర్స్ని పిలిచి వాటిని పూర్తి స్థాయిలో ఈ అధ్యయన కమిటీ వేసి త్వరలోనే దీనిపైన ఒక చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఇది కూడా ఒక చాలా మంచి నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక ప్రత్యేక చర్యగా దీన్ని తీసుకోవచ్చు. ఇక మనం చెప్పుకోవాల్సింది టూరిజం. ఈ టూరిజంలో ఇప్పటికే చాలా వరకు అవకతవకలు జరిగాయని కూడా మనకి నివేదికలు చెప్తున్న పరిస్థితి. విజిలెన్స్ విచారణ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా టూరిజం టికెట్లలో భారీగా కుంభకోణం జరిగింది. వీటిని భారీ స్థాయిలో కూడా అమ్ముకున్నారంటూ కూడా ఒక నివేదిక రావడంతో టీటీడీ పాలక మండలి పూర్తి స్థాయిలో దాన్ని రద్దు చేసేందుకు సుముఖత చూపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఈ టూరిజం టికెట్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అధిక సంఖ్యలో విక్రయించి రూ. 300 టికెట్ అయినప్పటికీ దీన్ని 2000, 3000 అలాగే 5000 కూడా విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా సమగ్ర రిపోర్ట్ ఆధారంగా దీన్ని రద్దు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇకపై తిరుమలలో టూరిజం టికెట్ అనే గోలే ఉండదని కూడా టీటీడీ స్పష్టం చేయడం జరిగింది. ఇక మనం ప్రథమంగా చెప్పుకోవాల్సింది శ్రీవాణి ట్రస్ట్. ముందు నుంచి కూడా ఎంతో వివాదంగా శ్రీవాణి ట్రస్ట్ మారిందని చెప్పుకోవాలి. ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి, పక్కదారి పట్టాయి అన్న ఒక అంశాలు కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకురావడంతో దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపేందుకు ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరుగుతుంది. అయితే ఈ ట్రస్ట్ మార్పు వల్ల కొంత అపోహలు తొలగే అవకాశం ఉందని కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. నేరుగా 10,000, 500 కాకుండా ఒక మెయిన్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ మెయిన్ అకౌంట్కే ఈ నగదును బదిలీ చేసే విధంగా కూడా టీటీడీ అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఈ ట్రస్ట్ క్రియాశీలక పాత్ర మాత్రం అలాగే ఉంటుంది. కేవలం ట్రస్ట్ పేరు మాత్రమే మార్చేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఇక ముడి సరుకులు ఇతర అంశాలపైన కూడా టీటీడీ పూర్తి స్థాయిలో కూడా ఇవాళ చర్చించడం జరిగింది. ఇక అన్యమత ఉద్యోగస్తులదే ప్రధాన ఎజెండాగా మనం చెప్పుకోవచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా అన్యమతస్తులే ముందుకొచ్చి మేము వీఆర్ఎస్ తీసుకుంటారా లేదా అన్న అంశం పైన మాత్రం టీటీడీ చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద మొదటి పాలక మండలి సమావేశంలో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు ఊహించుండరనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, అందులోనూ ఈ అంశాలను చేర్చడం కూడా ఒక మనం చెప్పుకోవచ్చు. ఇక అన్నదానం రోజుకి 2 లక్షలకు పైగా భక్తులు అక్కడ అన్నదానం స్వీకరిస్తూ ఉంటారు. అన్నదానంలో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసేందుకు టీవీఎస్ సంస్థకు ఈ
ఆధునీకరణ పనులకు పనులు చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో దీన్ని అధ్యయనం చేసి అక్కడ ఎలాంటి పరికరాలు అమర్చాలి, అసలు అన్నప్రసాదం స్వచ్ఛంగా అలాగే రుచిగా మధురంగా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ఎలాంటి పరికరాలు అమర్చాలి, ఆధునీకరణ పనులకు ఎలాంటి అవసరాలు అక్కడ తీర్చాలన్న ఒక అంశం పైన కూడా పూర్తి స్థాయిలో టీవీఎస్ సంస్థ అధ్యయనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అధ్యయనం అనంతరం అక్కడ పరికరాలు అమర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని పూర్తి స్థాయి బాధ్యత కూడా టీవీఎస్ కంపెనీకి పాలక మండలి అప్పగించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ పాలక మండలి సమావేశం మాత్రం తీవ్ర చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. తీవ్ర స్థాయిలో కూడా ఇది హర్షించదగ్గ విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అన్యమతస్తులకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్న తిరుమలలో ఎక్కడ కానీ అన్యమత ప్రచారం కావచ్చు, అన్యమత విషయాలు కావచ్చు, ఎక్కడ ప్రస్తావించరాదనే ఒక విషయం అయితే తీసుకురావడం జరిగింది. ఇక తిరుమలలో రాజకీయాలకు సంబంధించి అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తిరుమలకు వచ్చి విమర్శలు చేసి ఏదో హైలైట్ అవ్వాలనే ఒక విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఈ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో టీటీడీ కఠినంగా శిక్షించే అవకాశాలు అయితే కనిపిస్తూ వస్తున్నాయి. ఖచ్చితంగా తిరుమల శ్రీవారి ఆలయం ద్వారా ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదనే ఒక నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేసే విధంగా పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ నిబంధనలు కాదని తిరుమలలో ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే ఖచ్చితంగా ఏ పార్టీ వారైనా సరే కేసులు పెట్టే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకున్నట్టు కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తుంది.